రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన శక్తిగల ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతములు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే శక్తి కలిగిన దేవుడవు ప్రవ్వా, వాగ్దానములిచ్చి నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటెన్నిటికీ కాపాడే దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి గొప్ప మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు మొరపెడుతున్నారో, ఎందరైతే మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, ఎందరైతే మీ యందు భయభక్తులు కలిగి మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. మీ పరలోకపు సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన ఉద్యోగం కోల్పోయామని, చేయడానికి పనులు దొరకడం లేదని, కుటుంబ పోషణ కష్టతరమవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయారో దయచేసి వారికి మరలా శ్రేష్టమైన జాబును అనుగ్రహించి బిడ్డలలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆరోగ్యం పాడైందని, నయం కాని వ్యాధితో బాధపడుతున్నామని, ఎంతో కాలం నుండి పడకపై లేవలేని స్థితిలో ఉంటున్నామని, స్వస్థత లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా, స్వస్థపరచండి దేవా, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ పరిస్థితులు బాగోలేక, అనుకున్నవి జరగక, కోరుకున్నవి నెరవేరక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి కృంగిపోతున్న ప్రియులందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. ప్రతి సమస్య నుండి, బాధ నుండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు దూరపరచండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను విడువని దేవుడవు తండ్రి, మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడవు తండ్రి, మా నివాస స్థలములను వర్ధిల్లే చేసే దేవుడవు, మాకు తోడయ్యుండి మాతో ఉంటూ మా సమస్యలను, మా బాధలను తీర్చే శక్తి గల దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే భయపడుతున్నారో, ఎవరైతే దిగులు చెందుతున్నారో, ఎందరైతే కృంగిన స్థితిలో ఉంటున్నారో, అట్టి వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం చేత ఆదరించండి దేవా. బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా. దిగులు, నిరుత్సాహాల నుండి లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి దేవా. వారిలో గొప్ప ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిందింపబడుచున్న వారిని, అవమానాల పాలవుతున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. వారిని మీరు గణపరచండి తండ్రి. వారి దుఃఖమును తొలగించండి. ఖ్యాతిని, మంచి పేరును, ఘనతను, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను ఐశ్వర్యవంతులను చెయ్యాలని, ఐశ్వర్యవంతుడైన మీరు దరిద్రుడైనారు దేవా. మమ్మల్ని ఆరోగ్యవంతులనుగా చెయ్యాలని మీరు వ్యాధిని అనుభవించారు తండ్రి.
అయ్యా, నీ బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు వారి ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూ పరీక్షల కొరకు, వివాహ సంబంధాల కొరకు, ఇలా రకరకాల పనుల కొరకు మనుషులను నమ్మి ఎంతో మోసపోతున్నారు దేవా. ఈనాడు మేము మనుషులను నమ్మినంతగా మిమ్మును నమ్మలేకపోతున్నాము తండ్రి. మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము దేవా. దయతో మమ్మను జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి దేవా. మీ యందు నమ్మకం ఉంచే హృదయాన్ని, మిమ్మల్ని విశ్వసించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము మీ యొద్ద నుండి అద్భుతములను పొందుకునే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా భారాలను, మా చింతలను మీపై వేసే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎన్నో రకాల భారాలను, ఎన్నో చింతలను మేము భరిస్తూ కృంగిపోతున్నాము దేవా. పడిపోయిన వారిమిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా, మా చింతలన్నీ తీర్చే శక్తిగల దేవుడవైన మీ వైపు చూసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. శత్రులు మాపై దండెత్తినా, పగవారు మాకు హాని కలిగించినా, మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయం మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని, ప్రార్థన బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా. భారంతో మొరపెడుతుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రవ్వా. బిడ్డలను మీరు బాగు చేయండి. వారి సమస్యలను, శ్రమలను, కష్టాలను మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీద స్థితిలో పేదవారిగా, దీన దరిద్రులుగా, ఏమీ లేని వారిగా, అనగారిన స్థితిలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల స్థితిని మీరు మార్చండి. వారిని గొప్ప జనముగా ఆశీర్వదించండి. మీరే దీవించండి. మెండైన దీవెనల చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలని వారంతా చేస్తున్న ప్రతి పనిని మీరే సఫలపరచండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు దీవించండి దేవా. నీ బిడ్డలు ఆశించినవి ఏది కూడా నిష్ఫలము కాకుండా సహాయం చేయండి. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త క్రియలను చెయ్యగల దేవుడవని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడుచున్న యవ్వన సహోదరుడు, సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. ఏ సంబంధం చూసినా కుదరడం లేదని, వివాహం జరగడం ఆలస్యం అవుతుందని బిడ్డలు ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహాయం చెయ్యండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయం దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం లేక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తొడవండి దేవా. భార్యాభర్తలను మీరు ఆదరించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలమును బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు గర్భిణీ స్త్రీలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన బిడ్డలను, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరే కనికరించండి దేవా. అయ్యా, ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆరోగ్యాన్ని, ఆస్తులను కోల్పోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి క్షేమస్థితిని మరలా వారికి దయచేయండి ప్రవ్వా. మొదట కలిగి ఉన్న దానికంటే రెండంతలు అధికంగా మీరు వారికి అనుగ్రహించే దేవుడవు తండ్రి. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించమని బ్రతిమిలాడుతున్నాం దేవా. ఈనాడు దేవా, బిడ్డలు ఇండ్లు కట్టి అప్పుల పాలైనారు దేవా. పెళ్లి చేసి అప్పుల పాలైనారు. అనారోగ్యం వచ్చి అప్పుల భారాన పడినారు. ఇంకా రకరకాల కారణాలను బట్టి
అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పు తీర్చే శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలైన వారందరూ అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సొంత వారే మమ్మల్ని విడిచినా, మమ్మల్ని ఒంటరిని చేసినా, మమ్మను కాదన్నా, మమ్మను పట్టించుకోకపోయినా మీరు మాత్రం మమ్మను చేరదీసి కాపాడే దేవుడవు తండ్రి. అయ్యా, అనుదినము మా భారమును భరించుచు మా అక్కరలు తీరుస్తూ మమ్మను పోషిస్తూ సంరక్షించుచున్న దేవునిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను వర్ధిల్ల చేసే దేవుడవు తండ్రి. మా పక్షమున న్యాయం చేసే దేవుడవు తండ్రి. మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి. వారి పరిచర్యను అభివృద్ధి పరచండి. అత్యధికంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలైన వారందరినీ మీ చేతుల నుంచి దీవించండి దేవా. వారి భవిష్యత్తును మీరు వెలిగించండి దేవా. ఎంతో మంది బిడ్డలు పరిచారకులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థికులుగా, న్యాయకర్తలుగా, దేశాన్ని పాలించే అధికారులుగా, గొప్ప జాబులు చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షలలో క్వాలిఫై అవ్వక, రకరకాల సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి, మంచి మార్కులు సాధించక, అనుకున్న పర్సంటేజ్ రాక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. చక్కటి విజయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో భార్యకు భర్తకు మధ్య సఖ్యత లేక, సమాధానం, సంతోషం లేక, చెప్పుడు మాటలను బట్టి గొడవలు, అల్లర్లతో సంతోషాన్ని కోల్పోయి జీవిస్తున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య ఉండే మనస్పర్ధలను, కలహాలను తొలగించండి దేవా. వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్, బెట్టింగ్స్, ఇలా రకరకాలుగా బిడ్డలు చెడిపోతున్నారు దేవా. అవే లోకంలాగా బ్రతుకుతున్నారు దేవా. అట్టి వాటన్నిటి నుండి మీరే వారికి విడుదలను దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల జీవితాలను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, పడిపోయిన స్థితిలో, లేవలేని పరిస్థితిలో అట్టడుగు స్థాయికి చేరుకొని కృంగిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి. మా సమస్య ఎంత పెద్దదైనా, ఎవరూ దానిని తీర్చలేనిదైనా, ఆ సమస్య కంటే గొప్పవాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ, మీ అందు విశ్వాసం ఉంచి, మీకు ప్రార్థించి, నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి, మీ వద్ద నుండి జవాబు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టంలో, మా సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు నడవాలో, ఏ విధంగా విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా. మంచి ఆలోచనలను మేము కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల అనారోగ్య పరిస్థితులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగం రాక, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షలో క్వాలిఫై అవ్వక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో
వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.